ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. తన తండ్రి వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సంస్థకే అన్ని కాంట్రాక్టులు అప్పగించలేదని, ఒక సంస్థ నుంచే కమిషన్లు తీసుకోలేదని ఆయన కుమార్తె షర్మిల ఒక మీడియా సమావేశంలో అన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చాలా కాంట్రాక్టులు మెగా ఇంజనీరింగ్ సంస్థకు అప్పగించడాన్ని ప్రస్తావిస్తూ షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఇలా నోరు జారారు. తన అన్న తనకు అన్యాయం చేశాడంటూ ఆయనకు తానేమీ తీసిపోనని నిరూపించుకునేందుకు తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించిన షర్మిల మాటలు నిజానికి జగన్కు కూడా వర్తిస్తాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా మెగా ఇంజనీరింగ్ యజమాని కృష్ణారెడ్డి హావా జోరుగా నడుస్తుంది. జగన్ అధికారం చేపట్టిన తర్వాత పోలవరం కాంట్రాక్టు రద్దు చేసి దానిని మెగా సంస్థకే కట్టబెట్టారు. రాజశేఖర రెడ్డి హయాంలో జలయజ్ఞం ప్రాజెక్టు కాంట్రాక్టర్ల నుంచి భారీగా ముడుపులు దండుకున్నారన్న మాట బాగా ప్రచారంలోకి వచ్చింది. కేవలం ముడుపుల కోసమే కొన్ని ప్రాజెక్టులు రూపకల్పన చేశారన్న మాట కూడా వినబడింది. ఇప్పుడు ఆ రాజశేఖర రెడ్డి కుమార్తె నోటి నుంచి పొరపాటునో గ్రహపాటునో కమిషన్ల మాట బయటకు వచ్చింది. మీడియా సమావేశంలో మేఘా కృష్ణారెడ్డిపై ధ్వజమెత్తిన షర్మిల ఆయనకు జగన్ కట్టబెట్టిన ప్రాజెక్టుల సంగతి మాత్రం ప్రస్తావించలేదు. అసలు ఆంధ్ర సంగతులే అక్కడ ప్రస్తావనకు రాలేదు. కానీ ఆమె ప్రత్యేకంగా అనకపోయినా ఆమె నోటి వంట వచ్చిన ఒక్క కాంట్రాక్టర్కే పనులు, ఒక్క కాంట్రాక్టర్ నుంచే కమిషన్లు అన్నమాట తెలంగాణ ముఖ్యమంత్రికి వర్తించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఎలా వర్తించకుండా ఉంటుంది? షర్మిల తెలంగాణలోకి ఎక్కడ వెళ్ళినా తన తండ్రి పేరు చెప్పి మద్దతు కోరుతున్నారు. మళ్ళీ రాజన్న రాజ్యం తెస్తానని అంటున్నారు. ఆమె మాటలు వింటుంటే రాజశేఖర రెడ్డి పదవీ కాలం అదేదో స్వర్ణయుగం అన్నట్టు ఉంటుంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ తన తండ్రి నామజపం చేస్తూనే ఉంటారు. ఈ అన్నా చెల్లెళ్ళు వైసీపీ యంత్రాంగం యావత్తు కలిసి రాజశేఖర రెడ్డిని మహానేతగా మార్చారు. ఆయనకు దాదాపు దైవత్వాన్ని ఆపాదించి పెట్టారు. కాంగ్రెస్ నేతలు కూడా సందర్భం వచ్చినప్పుడల్లా రాజశేఖర రెడ్డిని ఆకాశానికి ఎత్తుతూ ఉంటారు. గతించిన వారి గురించి ఎందుకులే అనేమో ఈ విషయంలో ఎవరూ పెద్దగా మాట్లాడరు. కానీ చాలామంది మనసుల్లో మెదిలే ప్రశ్న, రాజశేఖర రెడ్డి నిజంగా అంతటి మహానుభావుడేనా? చరిత్రను విస్మరించిన వారు చచ్చినట్లు ఆ చరిత్రను పునరావృతం చేస్తారు అని ఒక తత్వవేత్త అన్నాడు. దోస్ హూ కెనాట్ రిమెంబర్ ద పాస్ట్ ఆర్ దే కండెమ్ టు రిపీట్ ఇట్. ప్రస్తుతం మనం చేస్తుంది అదే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి సుదీర్ఘకాలం ఎదురుచూశారు. తనకు కాకుండా వేరే నేతలకు పదవి ఇస్తుంటే వారి పాలనను అస్థిరత పాలు చేయటం కోసం ముఖ్యమంత్రిపై చెప్పులు వేయించిన దగ్గర నుంచి హైదరాబాదులో మత కలహాలు ప్రేరేపించే వరకు చాలా రకాల పనులు చేశారన్న ఆరోపణను ఆయన ఎదుర్కొన్నారు. ఆ గతాన్ని తవ్వకపోయినా ముఖ్యమంత్రి పదవిని అలంకరించిన తర్వాత రాజశేఖర రెడ్డి ఏం చేశారన్నది ఒకసారి చూడటం ముఖ్యం. రాజశేఖర రెడ్డి జనాకర్షణ ఉన్న నాయకుడు. 2004లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆయన తన వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునేందుకు చాలా జాగ్రత్తగా పావులు కదిపారు. జలయజ్ఞం పేరుతో నీటిపారుదల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా పెద్దపీట వేశారు. సాగుకు ఉచిత విద్యుత్తు ఇచ్చారు. 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం సంపాదించి పెట్టిన ఖ్యాతి రాజశేఖర రెడ్డిని ముందే అందలం ఎక్కించింది. దానికి తోడుగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజానికానికి వ్యక్తిగతంగా చేరువయ్యేందుకు రాజశేఖర రెడ్డి పథక రచన చేశారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరట తెల్ల కార్డుదారులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్స, ఉన్నత విద్య, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకం, వృద్ధాప్య పింఛన్లు ఈ మూడు ఆ దిశగా సాగిన కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల వల్ల ప్రజలు పెద్ద ఎత్తున ప్రయోజనం పొందిన మాట వాస్తవమే. నాణ్యానికి రెండో పక్క ఏమంటే ఆరోగ్యశ్రీ కారణంగా కార్పొరేట్ ఆసుపత్రులు ఇబ్బడి ముబ్బడిగా సొమ్ములు సంపాదించాయి. ప్రభుత్వ రంగంలోని ప్రజారోగ్యం వ్యవస్థ మంచమెక్కింది. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని సొమ్ము చేసుకునేందుకు కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు తామరతుంపర్లాగా పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ చెల్లింపు ఫీజులు దండుకోవటమే ప్రధానంగా విద్యా వ్యవస్థను చెత్తగా తయారు చేశాయి. ఈ దుష్పరిణామాలు ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి సమాంతరంగా ఒక వర్చువల్ ఓటు బ్యాంకును తయారు చేసి పెట్టింది. అలా రాజశేఖర్ రెడ్డి లక్ష్యం కొంతవరకు నెరవేరింది. ఇంత చేసినా కానీ మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకపోతే 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేది కాదు. 36.6% ఓట్లతో కాంగ్రెస్కు 156 సీట్లు రాగా 28.1% ఓట్లతో టీడీపీకి 92 సీట్లు లభించాయి. 18 సీట్లలో గెలిచిన ప్రజారాజ్యం పార్టీ 16.9% ఓట్లు సంపాదించుకుంది. కాంగ్రెస్కు వచ్చిన ఓట్ల శాతం కన్నా ఈ రెండు పార్టీలకు పోలైన ఓట్ల శాతం 7.8% ఎక్కువ. కౌంటింగ్ రోజున అభినందనలు తెలిపేందుకు తన అధికార నివాసానికి వచ్చిన ఆనాటి ఆర్థిక మంత్రి కొణిజేటి రోసయ్యను పట్టుకుని రాజశేఖర్ రెడ్డి భావోద్వేగాన్ని ఆపుకోలేక బోరుమన్నారు. గెలుస్తామన్న నమ్మకం స్వయంగా తనకే లేదని ఆయన రోసయ్యతో అన్నారు. ఈ రెండవ విజయం సాధించి 3 నెలలు గడిచేయలేదో ఆయన ప్రాణాలు పౌరాలగుట్ట దగ్గర గాలిలో కలిసిపోయాయి. 2004లో రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ విజయం సాధించినప్పుడు తటస్థులు కూడా చాలామంది ఆ ఫలితాన్ని స్వాగతించారు. ఆనాటి రాజకీయ వాతావరణం అలా ఉంది. 10 ఏళ్ల టీడీపీ పాలన కలిగించిన విముఖతతో పాటు ప్రజాప్రస్థానం పేరుతో రాజశేఖర రెడ్డి జరిపిన పాదయాత్ర ఆ వాతావరణానికి భూమిక కల్పించింది. రెండవసారి గెలిచి అధికారం నిలుపుకున్న నాటికి ఆ వాతావరణం లేదు. మొదటి 5 ఏళ్ల పాలనలో ఆయనపై వచ్చిన తీవ్రమైన అవినీతి ఆరోపణలు అందుకు ఒక కారణం. ముందే అనుకున్నట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిక ఆయన్ను గట్టెక్కించింది. చెన్నైలోని ఆనాటి అమెరికా దౌత్యాధికారి డేవిడ్ హోపర్ 2007 అక్టోబర్లో వాషింగ్టన్కు పంపిన కేబుల్ చూస్తే రాజశేఖర రెడ్డి హయాంలో సాగిన అవినీతి భాగోతం అర్థమవుతుంది. అవినీతి సర్వసాధారణమైన ఇండియాలోనే రాజశేఖర్ రెడ్డి సర్కారు అవినీతికి కొత్త అర్థం చెప్పింది అని ఆ కేబుల్లో హోపర్ రాశారు. జూలియస్ అసాంజో సారథ్యంలోని వికీలీక్స్ 2011లో విడుదల చేసిన వివిధ దేశాల అధికారిక రహస్య పత్రాల్లో ఈ కేబుల్ కూడా ఒకటి. అనంతర కాలంలో రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కిట్ ప్రోకో పద్ధతిలో 1000 కోట్లు అక్రమంగా సంపాదించారంటూ సిబిఐ కేసులు పెట్టింది. ఈడీ కూడా రంగంలోకి దిగి కేసులు నమోదు చేసింది. రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించే నాటికి ఈ అవినీతిపై రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. హెలికాప్టర్ ప్రమాదం సంభవించినప్పుడు వైఎస్ఆర్ చనిపోయి బతికిపోయాడని కొందరు వ్యాఖ్యానించారంటే అర్థం చేసుకోవచ్చు. రాజశేఖర్ రెడ్డి వారసత్వం ఏమిటి? ఆంధ్రప్రదేశ్కు కానీ రాజకీయాలకు కానీ ఆయన మిగిల్చి వెళ్ళింది ఏమిటి? సంక్షేమ పథకాలు ఆయనకు పేరు సంపాదించి పెట్టాయి, కానీ అవి ఆయనతోనే పుట్టుకురాలేదు. ప్రజల సొమ్ముతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ సహజ వనరులను ఆశ్రిత పెట్టుబడిదారులకు దోచిపెట్టడం అన్నది రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన మోడల్. పోటీ లేకుండా కారు చౌకగా వనరులను కేటాయించేందుకు వారి నుంచి ప్రతిఫలం అందుకోవటమే క్విడ్ ప్రో కో. రాజన్న రాజ్యం అనే మంత్రం పఠించేవారు సంక్షేమం గురించి ఓదరగొడతారు కానీ నీకిది నాకిది మోడల్లో జరిగిన భారీ అవినీతి గురించి మాట్లాడరు. అలాంటి వారి దృష్టిలో వైఎస్ జగన్ మూర్తిభవించిన నిజాయితీ, ఆయనపై వచ్చిన అవినీతి అభియోగాలు గిట్టని వారు సృష్టించిన కట్టుకథలు, వాటిని దర్యాప్తు చేసిన సిబిఐ
ఈడీ వంటి నేర పరిశోధన సంస్థలు ఈ కేసును విచారిస్తున్న కోర్టులు, పర్యవేక్షిస్తున్న ఉన్నత న్యాయస్థానాలు అన్నీ కూడా అజ్ఞానంతో ఆ పనులు చేస్తున్నాయి. లేదా సచ్చీలతకు మారుపేరైన జగన్ అంటే వాటికి చెప్పలేని కక్ష కాబట్టి వేధిస్తున్నాయి. తండ్రిని సమర్థిస్తే కొడుకును సమర్థించాల్సిందే, కొడుకును సమర్థిస్తే తండ్రిని సమర్థించాల్సిందే. ఎడతెగకుండా సాగుతున్న సమర్థనిది. ఈ వాదనను జనంతో నమ్మించే ప్రయత్నాలు దశాబ్దానికి పైగా చాలా గట్టిగా జరుగుతున్నాయి. 2019 అధికారిక మార్పిడి తర్వాత సంక్షేమం రూపేణా తమ అకృత్యాలకు, అవినీతికి సమర్థనకు సంపాదించే ప్రయత్నాలు వాటితో తోడయ్యాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వదిలి వెళ్ళిన వారసత్వం ఇదే.